మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఒక సంఘటన జరిగింది. అది ర్యాగింగ్ కలకలం అని చెప్పి మనకు న్యూస్ రావడం జరిగింది. మనం ఇప్పుడు అదేందో చూద్దాం. మైనార్టీలో ర్యాగింగ్ రగడ. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మైనార్టీ జూనియర్ కళాశాలలో జరిగిన ర్యాగింగ్ ఘటన ఆలస్యంగా వెలుగు చూసి కలకాన్ని రేపుతుంది. గత వారాంతంలో జూనియర్, సీనియర్, ఇంటర్ విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ర్యాగింగ్ పేరుతో ప్రారంభమైన ఆటపాటలు కాస్త తగులకు దారితీశాయి. చివరకు కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్లి రక్తాలు కారేలా దాడులు జరిగాయని సమాచారం. కళాశాల వాతావరణం ఒక్కసారిగా హడావిడిగా మారింది. ఇది విద్యార్థులకు, అధ్యాపకులకు అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన వారం క్రితం జూనియర్, ఇంటర్ విద్యార్థులపై దాడి. ర్యాగింగ్ తో మొదలైన కొట్టుకునే స్థాయి వరకు వెళ్లింది. ఘటనపై తల్లిదండ్రుల ఆందోళన. గతంలోనూ పలు గొడవలతో కలకలం. అన్యాయంగా బలైన ఓ ప్రిన్సిపాల్. మహబూబాబాద్ జిల్లాలో మైనార్టీ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థుల మీద చిన్నగా ర్యాగింగ్ స్టార్ట్ చేసి దాని తర్వాత అది ఆట పాటలతో పాటు స్టార్ట్ అయ్యి లాస్ట్ కు కొట్టుకుని రక్తాలు కారేంత వరకు ఆ ర్యాగింగ్ భూతం అనేది ముందుకెళ్ళిందని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ర్యాగింగ్ అనేది ఇదివరకు కూడా మహబూబాబాద్ లో ఒక సంఘటన జరిగింది. మెడికల్ కాలేజీలో కూడా ర్యాగింగ్ భూతాన్ని కూడా ఒకసారి జరిగి ఒక 4 స్టూడెంట్స్ సస్పెండ్ అయ్యే సిచ్యువేషన్ వరకు కూడా వచ్చింది. తర్వాత మెడికల్ కాలేజీలో అధికారులు, పోలీసులు, షీ టీమ్స్ ఇట్లా వివిధ రకాలుగా యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ ని ఏర్పాటు చేయడం, ర్యాగింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, అలా చేయడం వల్ల బంగారు భవిష్యత్తు పోవడం, కేసులు పాలవడం ఇట్లా వివిధ రకాలుగా జరుగుతుందని చెప్పి నచ్చ చెప్పడం, ఇలా చెప్పడం తర్వాత ర్యాగింగ్ అనేది తక్కువైంది. సో మరొక మారి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వల్ల మరొకసారి మహబూబాబాద్ రాష్ట్రం మొత్తంలో మారుమోగడం జరుగుతుంది. ఎందుకంటే ర్యాగింగ్ అనేది రాష్ట్రంలోనే బ్యాన్ అయిపోయిన ర్యాగింగ్ భూతాన్ని మరొకసారి తెరలేపడం జరుగుతుంది. దానికి నిమ్మలంగా నీళ్లు పోసి మొలకలు ఎత్తిస్తున్నారు కొంతమంది. ఈ ర్యాగింగ్ వల్ల మనుషులకు మనోభావాలు, విద్యార్థులకు మనోభావాలు దెబ్బతిని చాలా వరకు ఉంటుంది. కాబట్టి ఈ ర్యాగింగ్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఏ విధంగా చేశారని చెప్పి పోలీసు వారు మరొకసారి ఎంక్వైరీ చేసి అసలు ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగిందని చెప్పాల్సిందిగా తల్లిదండ్రులు గానీ లేకపోతే మహబూబాబాద్ జిల్లా ప్రజలు గానీ అడగడం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలోనే ఒకవైపు చూడడం జరుగుతుంది. అరే మహబూబాబాద్ ఇలా జరిగిందా, అప్పుడు ఒకసారి మెడికల్ కాలేజ్ ఇలా జరిగింది, ఇప్పుడు ఇలా జరుగుతుంది, ఏం జరుగుతుంది మహబూబాబాద్ అని చెప్పి మరొక మారు రాష్ట్రం మొత్తం తిరిగి చూడడం జరుగుతుంది. జిల్లా యంత్రాంగం ఫెయిల్ అవుతుందా అనే రీతిలో చర్చలు, గుసగుసలు వినబడుతున్నాయి. పోలీసు వ్యవస్థ ఎంత పనులు చేసినా గానీ ఎక్కడో కాడ తప్పిదం జరుగుతుంది. వాళ్ళు అనవసరంగా బదనం మూట కట్టుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పోలీసు అయితే పెట్టలేరు. ఎంత ప్రయత్నం చేసినా ఏదో రకంగా జరుగుతూనే ఉంది. కాబట్టి ర్యాగింగ్ అనేది ఎంత నిర్మూలిస్తే అంత మంచిది. ఈ సంఘటన మీద మరొకసారి విచారణ చేసి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి ఎవరైతే విద్యార్థులు దాడి చేసిల్లో, దాడికి పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా ఒకసారి చూసుకొని ఏ విధంగా ఇది నిజమా, అబద్ధమా, ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, దానివల్ల ఎవరికైనా ఇబ్బంది జరిగిందా, ఏమన్నా దెబ్బలు గిబ్బలు ఇలాంటి చెక్ చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది వాళ్ళ తల్లిదండ్రులు, ప్రజలు కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో మహబూబాబాద్ ని చెడ్డ పేరుగా చూపించడంలో నిమగ్నం అయిపోయి చాలా మంది. కాబట్టి దయచేసి మరొక మారి జిల్లా యంత్రాంగాన్ని మేము కోరేది ఒకటే, దీని మీద విచారణ జరిపి సమగ్ర విచారణ చేపట్టి దాని పూర్తి వివరాలు వెల్లడించవలసిందిగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ గారిని లేకపోతే జిల్లా అధికారిని కానీ మనస్ఫూర్తిగా మేము కోరడం జరుగుతుంది. ధన్యవాదాలు.